believer goes to prayer, పిల్లలకు విశ్వాసి ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు, when a pastor goes into a prayer ఒక దైవ chamber, జనుడు ఒక ప్రార్థన స్థలానికి when వెళ్తున్నప్పుడు, a family prays unto God, ఇదిగో ఒక కుటుంబము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, first of all they have to see if they have penetrated any knife in the heart of God by self-sinning. ఇదిగో వారు మొట్టమొదటిగా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు వ్యక్తిగత పాపము ద్వారా దేవుని హృదయములో ఏదైనా కత్తిని దూశారేమో అని వారు కనుగొనాలి. By repenting at that place, ఆ స్థలంలో పశ్చాత్తాపం పొందిన తరువాత the knife of the believer has come out. ఇదిగో ఆ యొక్క విశ్వాసి యొక్క కత్తి బయటకు వస్తా ఉంది. And then the believer has to pray for the sins of the city, for the sins of the state, for the sins of the country, to take away the knives from the heart of God. తరువాత విశ్వాసి ఇదిగో ఆ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రజల పాపముల కొరకు, వీధిలో ఉన్న ప్రజల పాపముల కొరకు, దేశములో ఉన్న ప్రజల పాపముల కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు. ఆ యొక్క యేసయ్య హృదయంలో ప్రతి కత్తిని కూడా బయటికి తీసే బాధ్యతలకు వారు వస్తున్నారు. And the believer has to ask God. చూడండి పిల్లరా, ఈ విశ్వాసి దేవుని ఏమడగాలంటే, Oh God, దేవా, what is your will? అయ్యా నీ చిత్తం ఏంటి? Oh God, దేవా, I have many wills in my heart. నా హృదయంలో చాలా చిత్తాలు ఉన్నాయి నాయన. I can do so much things with money. అయ్యా ధనముతో చాలా పనులు చేయగలుగుతానయ్యా. I can educate my children because I have lot of money. అయ్యా నా చేతిలో చాలా ధనం ఉంది కనుక నా పిల్లలకు మంచి చదువులు ఇవ్వగలుగుతాను. Because my children have accomplished good marks, I can join them in a good university. ఇదిగో నా పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయి కనుక వాళ్ళు మంచి విశ్వవిద్యాలయంలో నేను వారిని చేర్చగలుగుతాను. Because I am a pastor and I have a desire to build the house of God, I will build the house of God. ఇదిగో ప్రభువా, నేను ఒక దైవజనుడు కనుక దేవుని మందిరం కొరకు ఆశ నాకుంది కనుక ఒక మందిరాన్ని నేను కట్టగలుగుతాను. I have to go to before God దేవుని ముందు వారు వెళ్ళి and ask God, దేవుణ్ణి ఇలా అడగాలి, oh God, దేవా, what is your will నీ చిత్తము ఏంటి? for my children's education? నా పిల్లల చదువు కొరకైన మీ చిత్తం ఏంటి? What is your will that would you like that your temple would be constructed through my hands? అయ్యా నా చేతులతో దేవుని మందిరము కట్టేదానికి ఆ విషయములో మీ చిత్తం ఏమిటి? Oh God, దేవా, my son is getting married. అయ్యా నా కుమారుడికి వివాహం అవుతుంది, Is it your will? అది మీ చిత్తమేనా? Oh God, దేవా, I want to preach this subject on Sunday. Is it your will? అయ్యా ఆదివారం ఇదిగో పలానా విషయం కొరకు నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఏది మీ చిత్తమేనా అని అడగాలి. When God in written speaks, ఎప్పుడైతే దేవుడు స్పందించి మాట్లాడతాడో, when he says, ఆయన చెప్పినప్పుడు, no, you're not eligible to build a temple for me. ఇదిగో నా కొరకు ఒక దేవాలయం కట్టడానికి నీకు యోగ్యత లేదు అని దేవుడు మాట్లాడితే, praise the Lord, దేవునికి స్తుతి కలుగును గాక. I know the will of God. నాకు దేవుని చిత్తము నేను ఎరుగుదును. I left the project in the hand of God. ఇదిగో ఆ యొక్క పునర పనిని దేవుని చేతిలోనే నేను వదిలిపెట్టాను. In our generation, మన యొక్క తరములో we override our will upon the will of God. మనందరం కూడా దేవుని చిత్తములోనికి మన చిత్తాన్ని అందరం ఒక దానికి పైన పెట్టేవారమైపోయాం. We force our will upon the will of God. దేవుని చిత్తము మీదకి మన చిత్తాన్ని బలవంతముగా పెట్టేవారముగా ఉన్నాము. We showcase our talents upon the will of God. దేవుని చిత్తము మీద మన తలాంతులు పెట్టేవారమైపోయాం. We put our desires, our dreams, our fashions, our goals before the will of God and cover it as it is the will of God. దేవుని చిత్తం మీద మన ఆశలు పెట్టి, మన గురులను పెట్టి, మన గమ్యాలను పెట్టి, ఇదిగో ఆ యొక్క దేవుని చిత్తాన్ని కప్పేసి అదే దేవుని చిత్తం అని మనము చూపించడానికి ప్రయత్నం చేసేవారు అయిపోయాం. Any plans which are done out of prayer, ఇదిగో ప్రార్థనకు వెలుపల చేయబడిన ఏ ప్రణాళికలైనా, any plans, ఏ ప్రణాళికలైనా, any dreams, ఏ కలలైనా, it might be education, బహుశా అది విద్య కావచ్చు, it might be a marriage, పునరొక వివాహం కావచ్చు, it can be a church పునరొక construction, మందిర నిర్మాణం
gospel. ఇదిగో సువార్త పని కావచ్చు, It can be healing. పునర స్వస్థతలో కావచ్చు. If it is done outside of the prayer, ఒకవేళ ప్రార్థనకు వెలుపల అది జరిగితే it is a disaster. అది బహు భయంకరమైనది. It is a disaster. అది భయంకరమైనది. It will take that work to hell. ఇదిగో ఆ పని మిమ్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. In prayer, ప్రార్థనలో there is life. జీవం ఉంది. In prayer, ప్రార్థనలో there is God's approval. దేవుని యొక్క అనుమతి ఉంది. In prayer, ప్రార్థనలో it's God's assurance. దేవుని యొక్క నిశ్చయత ఉంది. In God's prayer, దేవుని ప్రార్థనలో it's God's command. దేవుని ఆజ్ఞ ఉంది. In prayer, ప్రార్థనలో it will be God's will. దేవుని చిత్తం ఉంది. Prayer, ప్రార్థనలో it's in God's power. దేవుని యొక్క శక్తి ఉంది. Prayer, ప్రార్థనలో it's God's mercy. దేవుని కనికరం ఉంది. Anything, ఏదైనా కూడా if the believer is doing outside of the place of prayer, ఒకవేళ ఒక విశ్వాసి ప్రార్థనకు వెలుపల ఏ పని చేసినా, if the pastor is constructing the church outside the prayer, ప్రార్థనకు వెలుపల ఒక సేవకుడు మందిర నిర్మాణం చేసినా, it would look fantastic for few years. కొన్ని సంవత్సరాలు చాలా బాగా కనబడుతుంది. అది It will ruin the lives of believers. ఇదిగో అది విశ్వాసుల జీవితాలను పతనములోనికి నడిపిస్తుంది. Oh God, దేవా, hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Oh God, దేవా, let your will be done. నీ చిత్తము జరుగును గాక. But oh God, what is your will? అయ్యా, అయితే నీ చిత్తమేంటి? What is your will? అయ్యా, నీ చిత్తమేమిటి? What is your will for my future? నా భవిష్యత్తు కొరకు నీ చిత్తమేమిటి? What is the future? What is your will for my అయ్యా, children? నా పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు నీ చిత్తమేమిటి? What is the will for my ministry? నా పరిచర్య కొరకు నీ చిత్తమేమిటి? Without hearing from God, దేవుని దగ్గర నుంచి వినకుండా you just put your plans forward. అయ్యా, నీ యొక్క ప్రణాళికలు ముందు మీరు పెట్టేస్తే, In a fraction of 2 minutes, you think it is approved and do it outside the prayer. It would be beneficial in few years. It would be a ruin in the realm of అయ్యో, spiritual conditions. ఒక 2 నిమిషాల పాటు ఆలోచించి ఇది దేవుని చిత్తమే అనుకొని ఒకవేళ పనిలో మీరు ముందుకు కొనసాగిపోతే కొన్ని సంవత్సరాల్లో, కొన్ని మరి కాలము గడుస్తున్నప్పుడు అనేక మందిని పతనావస్థలోకి నడిపించే పనిగా అది మారిపోతుంది. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో God walks in that place. దేవుడు ఆ స్థలములో నడుస్తూ ఉంటాడు. Where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో the heavens are opened upon that place. పరలోకములు ఆ స్థలం మీద తెరవబడుతున్నాయి. Where there is prayer, ఎక్కడ ప్రార్థన ఉంటుందో God pours His strength upon that place. దేవుడు ఆ స్థలం మీద తన శక్తిని కుమ్మరిస్తున్నాడు. In the early days of the church, సంఘము ప్రారంభమైన దినాల్లో when the Lord Jesus Christ commanded the disciple in Acts chapter 1 and verse 4, ఇదిగో అపోస్తలుల కార్యములు 1:4 యేసు ప్రభువారు తమ శిష్యులకు ఏదైతే ఆజ్ఞాపించారో, He commanded them. వారికి ఆయన ఆజ్ఞాపించారు. That was God's will. ఇదిగో అది దేవుని చిత్తమని. That was God's will. అది దేవుని చిత్తము. That was God's will. అది దేవుని చిత్తమై ఉంది. That turned as a command to the disciples. అది వారికి శిష్యులకు ఒక ఆజ్ఞగా మార్చబడింది. That you shall wait until you receive power. ఇదిగో శక్తి పొందే వరకు మీరు అక్కడే వేచి ఉండాలి. And when these 120 disciples have heard the will of God, ఎప్పుడైతే 120 మంది శిష్యులు కూడా దేవుని చిత్తము కోసం విన్నారో, the Bible says బైబిల్ ఏం చెప్తుందంటే the 120 people, 120 మంది ప్రజలు they were praying and praying. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. Day 1 they were praying. ఒకటవ దినము ప్రార్థిస్తున్నారు. Day 2 they were praying. రెండవ దినము ప్రార్థిస్తున్నారు. There was no fan. పులరా అక్కడ ఏ ఫ్యాన్ లేవండి. There was no carpet. పులరా అక్కడ కూర్చోడానికి కార్పెట్లు లేవు. There was no chair. అయ్యా, కుర్చీలేమి వారికి లేవు. There was no respect. అయ్యో, మర్యాద లేదు వాళ్ళకి. There was no Bible. అయ్యా, బైబిల్ వారి చేతిలో లేదు.
praying. ప్రార్థన చేస్తూ ఉన్నారు. Day 3. 3వ రోజు వచ్చింది. They were praying. ప్రార్థన చేస్తున్నారు. Day 4. 4వ రోజు They were praying. ప్రార్థిస్తూ ఉన్నారు. Day 5. అయ్యో 5వ రోజు They కూడా were praying. ప్రార్థన చేస్తున్నారు. Day 6. 6వ దినము They were praying. ప్రార్థన చేస్తున్నారు. Day 7. 7వ దినము They were praying. ప్రార్థన చేస్తున్నారు. Day 8. 8వ దినము They were praying. ప్రార్థన చేస్తున్నారు. Day 9. 9వ దినము They were praying. ప్రార్థన చేస్తున్నారు. Day 10. 10వ దినము They were praying. ప్రార్థన చేస్తున్నారు. Praying and praying. ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు. Praying. ప్రార్థన Oh చేస్తున్నారు. God, you have shown your will to us. అయ్యా నీ చిత్తం మాకు చూపించావు కదయ్యా. Do it, oh God. ఆ చిత్తాన్ని చేయండి అయ్యా. Do it, oh ఆ God. చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా. Do it, oh God. ఆ చిత్తాన్ని జరిగించండి. Do it, oh God. చిత్తాన్ని చేయండి. The 120 voices 120 స్వరాలు have become one voice. ఒకే స్వరముగా మారిపోయాయి. Was moved into heaven ఇదిగో ఆ స్వరము పరలోకానికి వెళ్ళింది. as one voice, ఒక్క స్వరముగా వెళ్ళింది. as one strength, ఒక్క బలముగా వెళ్ళింది. as one unit, ఒకే ఐక్యత కలిగి స్వరము వెళ్ళింది. and moved the heart of God. దేవుని హృదయాన్ని కదిలించింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. On the day 10th, పునరా 10వ దినం వచ్చినప్పుడు I want you to listen to very carefully. చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. On day 10, 10వ దినము it's the day of Pentecost. పెంతెకోస్తు పండుగ దినం అది. Almost 70 nations of the people have come all over from world Oh, to the Israel. లోకమంతటి నుండి ఇంచుమించుగా 70 దేశముల నుండి ప్రజలు ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. There were scholars, వారందరూ కూడా బహుజ్ఞానులు. there were high priests, వారందరూ మహాప్రారంభ యాజకులుగా there ఉన్నారు. were Levites. వారందరూ లేవీయులుగా ఉన్నారు. On the one side of the Jerusalem, అయ్యా యెరూషలేములో ఒక వైపేమో the temple was decorated ఇదిగో దేవాలయం అలంకారం చేయబడింది. with a fine linen cloth. పునరా మంచి చక్కని వస్త్రాలతో అలంకరించబడింది. The high priests were with a linen ephod. ఇదిగో బిడ్డలారా ప్రధాన యాజకుడు ఎఫోదును ధరించి ఉన్నాడు. And there were sacrifices for God. వారు దేవునికి బలి యాగాలు అర్పిస్తున్నారు. The believers had crossed the Jerusalem, ఇదిగో విశ్వాసులు బిడ్డలారా యెరూషలేమును దాటుకుంటూ వెళ్తున్నారు. across the Israel. లోకమంతటి యెరూషలేములో They విశ్వాసులందరూ have కూడా traveled to offer sacrifices to God. వారందరూ కూడా దేవునికి బలి అర్పించడానికి వచ్చారు. Have come sacrifices to God. ఇదిగో వారందరూ కూడా దేవునికి బలి ఇవ్వడానికి వచ్చారు. And they were offering sacrifices. వారందరూ బలి అర్పిస్తూ ఉన్నారు. And the one side, ఒకవైపేమో they were busy presenting the sacrifices to అయ్యా God. దేవునికి బలి అర్పించడంలో వారు తీరిక లేకుండా ఉన్నారు. At one side, మరొక వైపేమో priests were blessing the people. అయ్యా యాజకుడు ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. At one side, మరొక వైపేమో people were praising and worshiping ప్రజలు God. స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నారు At దేవునికి. one side, మరొక వైపేమో the Jews were with a fine clothes. ఇదిగో బిడ్డలారా యూదులందరూ చక్కని వస్త్రాలతో ఉన్నారు. At one side, మరొక వైపేమో there were triumphs and there were loud sounds. అయ్యో పూరల ధ్వని చక్కని బిగ్గర స్వరాలు వినబడుతున్నాయి. But the fire of God అయితే దేవుని అగ్ని have crossed the temple, ఇదిగో దేవాలయమును దాటి have crossed the altar of God, దేవుని బలిపీఠాన్ని దాటి have crossed the sacrifices of దేవుని God, బలులను దాటి have lost the anointing of the people from there, ప్రజల యొక్క అభిషేకములు దాటుకొని have gone out of the temple, ఆ యొక్క దేవాలయమునకు బయటకు వచ్చి and it rested upon a few people who are in upper room. అయ్యో మేడ గదిలో ఉన్నటువంటి ఆ కొద్ది మంది ప్రజల మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది. అందరూ చేతులెత్తి దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. The presence of God దేవుని యొక్క సన్నిధి did not fall on the temple of God. దేవుని దేవాలయం మీదకి రాలేదు. It fell upon the people who were praying. ప్రార్థించే ప్రజల మీదకి వచ్చింది. The presence of God did దేవుని not fall on the high priest. ప్రధాన యాజకుల మీదకి రాలేదు. Did not fall on the priest. యాజకుల మీదకి రాలేదు. Did not fall on the altar. బలిపీఠం మీదకి రాలేదు. Did not fall on the tithe. దశమ భాగాల మీదకి రాలేదు. Did not fall on the wall of the Israel. ఇశ్రాయేలు గోడల మీదకి రాలేదు. But it fell
upon the few poor people who were praying in అయ్యో the upper room. ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తున్న ఆ కొద్ది మంది పేదల మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది. At the time ఆ సమయంలో when the fire of God, దేవుని యొక్క అగ్ని, when the fire of God, దేవుని అగ్ని ఎప్పుడైతే, when the fire of God దేవుని అగ్ని ఎప్పుడైతే have touched the believer's head, విశ్వాసుల తలను తాకిందో, that is in a time the church was born. ఆ సమయంలో దేవుని సంఘము జనించింది. The church was born. దేవుని సంఘము పుట్టింది. The place of prayer. ప్రార్థన స్థలములోనే పుట్టింది. Birthright of a church is prayer. ఇదిగో పిల్లల మందిరానికి యొక్క జన్మ హక్కు ఎక్కడంటే ప్రార్థనలోనే. The life of church is prayer. సంఘము యొక్క జీవము ప్రార్థనలోనే. The roots of church are in prayer. సంఘము యొక్క వేరు ప్రార్థనలోనే. The protection of the church is at the place of prayer. సంఘము యొక్క కాపుదల ప్రార్థనలోనే. The right place for church సంఘము కొరకు ఖచ్చితమైన స్థలము is a place of prayer. అది ప్రార్థనా స్థలము మాత్రమే. A church can be constructed in 52 days. 52 దినాల్లో సంఘము నిర్మించబడవచ్చు. The messages can be shown on TVs. పిల్లల వర్తమానాలు, ఇదిగో అనేకమైన వర్తమానాలు టీవీలో కనబడవచ్చు. But you will not find the presence of God. ఇదిగో అయితే దేవుని సన్నిధి మాత్రము మీరు కనుగొనలేరు. The presence of God. దేవుని సన్నిధి, The presence of God. దేవుని సన్నిధి, The presence of God. దేవుని సన్నిధి It will land in the place of prayer. అది ప్రార్థనా స్థలము మీదకే దిగి వస్తుంది. God respects prayer. దేవుడు ప్రార్థన కనపరచువాడు. Whoever prays, ఎవరు ప్రార్థించినా he respects prayer. ప్రార్థన ఆయన కనపరుస్తాడు. He will run towards prayer. ప్రార్థన వైపు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. Oh, when Moses was walking into the tabernacle of congregation, ఇదిగో ప్రత్యక్షము గుడారం వైపుగా మోసే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, when the people of Israel were seeing his pastor, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారి దైవజనుడిని చూస్తున్నారో, where his pastor was walking towards the tabernacle of congregation from his house, ఇదిగో ఎప్పుడైతే దైవజనుడు తన గృహము నుండి ప్రత్యక్ష గుడారం వైపు అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు, one step towards the tabernacle, అయ్యో ఒక అడుగు ప్రత్యక్ష గుడారం వైపు వేస్తున్నాడు, then two steps towards the రెండు tabernacle. అడుగులు గుడారం వైపు వేస్తున్నాడు. The Bible says బైబిల్ ఏం చెప్తుందంటే, Moses has put a cloth and called it a tabernacle of congregation. ఇదిగో మోసే ఒక గుడ్డను వేసి దానినే ప్రత్యక్షము గుడారం అని పిలుస్తున్నాడు. No church construction, సంఘ నిర్మాణం లేదు, no pillars, పులార స్తంభాలు లేవు, no chains, పులార కుర్చీలు లేవు, no cement, పులార సిమెంట్ లేదు, no technology, ఆధునికత లేదు, no lights, పులార వెలుగు లేదు, no big screens. పులార పెద్ద పెద్ద స్క్రీన్ లేవు. The Bible says బైబిల్ చెప్తుంది, Moses put a cloth, మోసే ఒక వస్త్రాన్ని పెట్టాడు, ఒక దుప్పటి, ఒక దుప్పటి పెట్టాడు, a cloth, ఒక దుప్పటి పెట్టాడు, a blanket, ఒక దుప్పటి పెట్టారు. and the Bible says బైబిల్ చెప్తా ఉంది, whenever Moses used to walk towards the tabernacle of congregation, ఎప్పుడైనా మోసే ఎప్పుడైతే ఆ ప్రత్యక్షము గుడారం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో, God from heaven, పరలోకము నుండి దేవుడు, the God who is enthroned on this universe, ఇదిగో లోకమంతటి మీద సింహాసనాసీనుడైన గొప్ప దేవుడు, the God who says earth is my footstool and heaven is my throne, ఇదిగో భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన గొప్ప దేవుడు, in heaven the God is being praised by millions and millions and millions and millions and millions of angels day and night. ఈ పగలు కూడా లక్షల కొలది దూతలతో పగడబడుచున్న దేవుడు, In the midst of those praises, ఆ యొక్క స్తుతుల మధ్యలో నుండి the doorposts of the heavens were used to shake. ఇదిగో పిట్లారా పరలోకపు ద్వారములు అయ్యా వణుకుతుండగా
వాటి మధ్యలో నుండి God from heaven పరలోకమందున దేవుడు used to leave this throne, ఓ సింహాసనాన్ని వదిలిపెట్టేవాడు, used to leave the worship of the angels, ఓ దూతల ఆరాధనను విడిచిపెట్టేవాడు, and used to come to the place of the Moses, which is called the tabernacle of congregation, to the place of prayer. ఇదిగో మోసే నిర్మించినటువంటి ప్రత్యక్షపు గుడారంగా పిలువబడుతున్న ఆ స్థలమునకు దేవుడు వస్తూ ఉండేవాడు. For God, దేవుని కొరకు prayer is important. దేవునికి ప్రార్థనే ప్రాముఖ్యమైనది. For God, దేవునికి prayer is life. ప్రార్థనే జీవము. For God, దేవునికి prayer is life. ప్రార్థనే జీవితం. For God, దేవునికి prayer is life. ప్రార్థనే జీవము. The way church produces prayer, ఇదిగో సంఘము ఇది ఏ విధంగా అయితే ప్రార్థన ఉత్పత్తి చేస్తుందో the plans of God would be accomplished. ఇదిగో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడతాయి. For this meeting, ఈ సభలు for 3 messages, 3 వర్తమానాలు, for 3 hours, 3 గంటలు my team has invested close to 150 hours of praying. ఇదిగో నేను నా బృందం అంతా కలిసి ఈ 3 గంటల ప్రసంగం కొరకు 150 గంటల ప్రార్థనను పెట్టుబడిగా మేము పెట్టాము. One lady has committed her life to pray for me 5 hours every day. ఇది ఒక స్త్రీ నా కొరకు ప్రార్థన చేయడానికి ప్రతిరోజు 5 గంటలు ప్రార్థన చేయడానికి ఆమె సమర్పణ చేసుకున్నారు. Every Saturday she will fast for 24 hours before God, only for me. ఇదిగో నా కొరకే ఆ స్త్రీ ప్రతి శనివారము 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. For any message I preach, నేను ప్రసంగించే ఏ ప్రసంగమైనా I invest minimum of 200 hours of praying. ఇదిగో ఈ 200 గంటల కనీసము ప్రార్థన పెట్టుబడిగా పెడతాం. Why? ఎందుకండి? Why? ఎందుకు? Why? ఎందుకు? Why sweat and blood? ఎందుకండి చెమట రక్తాన్ని పెడుతున్నావు? Why buffeting my body? ఎందుకు నా శరీరాన్ని నేను కాచుకుంటున్నాను? That God would pour His Spirit upon His people. దేవుడు తన ఆత్మను తన ప్రజల మీద కుమ్మరించాలనే One burden, ఒకే భారం, one cry, ఒకే ఏడుపు, that the churches will come to the place of prayer. సంఘములన్నీ ప్రార్థనా స్థలములోనికి రావాలి. మోసే గారు with one blanket ఒక్క దుప్పటితో pulled God of heaven. పరలోకమును దేవుని లాగాడు. If Moses was in Hyderabad, ఒకవేళ మోసే హైదరాబాద్ లో ఉంటే, if he walks in Jubilee Hills, ఒకవేళ జూబ్లీ హిల్స్ నడిస్తే God would come upon Jubilee Hills. దేవుడు జూబ్లీ హిల్స్ మీదకి వస్తారు. If Moses used to walk in the tank bund, ఇదిగో మోసే గారు ట్యాంక్ బండ్ మీద నడిస్తే God would walk with him on the tank bund. దేవుడు ఆయనతో కలిసి ఆ ట్యాంక్ బండ్ మీద నడుస్తారు. If Moses goes to Usmania Hospital, ఒకవేళ మోసే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే God would land on the Usmania. దేవుడు ఉస్మానియా ఆసుపత్రి మీద దిగుతారు. Is place important to God? స్థలం అనేది దేవునికి ప్రాముఖ్యమా? The heart of a believer, the heart of a pastor is more important for God to land Himself. ఇదిగో దేవుడు దిగి వచ్చేదానికి ఒక విశ్వాసి హృదయము, ఒక సేవకుని హృదయం మాత్రమే ప్రాముఖ్యమైనదై ఉంటుంది. With one blanket, ఒకే దుప్పటి, one blanket, ఒకే దుప్పటి pulled God down. దేవుని కిందకు లాగింది. With technology, అనేక అధునాకరణ ఉంది. ఇప్పుడు with big churches, పెద్ద సంఘాలు ఉన్నాయి, with big screens, పెద్ద స్క్రీన్లు ఉన్నాయి, with big advertisement, చాలా పెద్దగా అడ్వర్టైజ్ చేస్తున్నారు, with YouTube videos. యూట్యూబ్ లో ప్రసంగాలు ఉన్నాయి. We are unable to pull even a drop of the presence of God. దేవుని సన్నిధి ఒక్క చుక్కైనా మనము లాగలేకపోతున్నాం. Prayer, ప్రార్థన,
prayer ప్రార్థన is the will of God. దేవుని చిత్తము ప్రార్థనే That అయ్యింది. the believer should live in prayer. విశ్వాసులు ప్రార్థన మీదే ఆనుకోవాలి. The believer's life should be in prayer. విశ్వాసుల బ్రతుకులు ప్రార్థనలోనే ఉండాలి. The church should be living in prayer. సంఘము ప్రార్థన మీదే ఆనుకొని ఉండాలి. If there are 24 hours in a day, the church should be in prayer for 24 hours. ఒకవేళ 24 గంటలు సంఘము ప్రార్థనలో ఉండగలిగితే ప్రార్థనలో ఉండాలి. God respects prayer. దేవుడు ప్రార్థనను గణపరుస్తూ ఉన్నాడు.